అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఒకసారి తాటికల్ జయరామ్ గారు జాయిన్ అయ్యారు. జయరామ్ గారు చెప్పండి. జయరామ్ గారు, అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్స్ బీసీకి అనేది బీసీలకు అనేది రైట్. స్వామి యాదవ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి జయరామ్ గారితో మాట్లాడతాం. జయరామ్ గారు, 42% బీసీలకు రిజర్వేషన్ అనేది సాధ్యపడే అంశమేనా? అంటే ఇప్పుడు ఇంకా మనకిప్పుడు స్వామి యాదవ్ గారు చెప్పినట్టు ఇంకా 42% కాదు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, 60% రావచ్చు అని అంటున్నారు. అంటే ఇదేమైనా కొత్త అమెండ్మెంట్ తీసుకురావాలా, లేకపోతే చట్ట పరిధిలో ఇది యాక్సెప్టబులేనా? అంటే ఇది పాసిబిలిటీ ఉందా అండి? 42% బీసీలకు రిజర్వేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అంటే ఇది పాసిబిలిటీ ఎంత మేరకు ఉంటుందండి? అంటే దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే రాజ్యాంగాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న తర్వాత రాజకీయ పార్టీలు మాట్లాడకుండా ప్రభుత్వాలు మాట్లాడాలి. సో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉండే మాటలకు పెద్ద విలువ ఉంటుందని నేను అనుకోను. ఎవరు కూడా దాన్ని నమ్మరు కూడా. ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్తుంటే రిజర్వేషన్స్ ఏదైనా కూడా అది 50% మాత్రమే లోబడి ఉండాలనేది ఒక అంశం. లేదు ప్రభుత్వాలు కనుక దాన్ని అమెండ్మెంట్ చేసుకొని మా రాష్ట్రం లోపల మేము ఇచ్చుకుంటాం అనుకుంటే దాన్ని అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి, అసెంబ్లీ మొత్తం క్యాబినెట్ తీర్మానం జరగాలి, అసెంబ్లీలో తీర్మానం జరగాలి, అందరూ ఆమోదించాలి, దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రాష్ట్రం లోపల కొనసాగింపుగా చేసుకోవచ్చు. అది ఒరిస్సాలో జరుగుతుంది, తమిళనాడులో జరుగుతుంది, కేరళ జరుగుతుంది. అది జనాభా దామాష ప్రకారం జరుగుతుంది. అబౌవ్ 65%, 68%, 72%. జయరామ్ గారు ఒక్క నిమిషం అండి, సారీ టు ఇంటరప్ట్ యూ. అంటే ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది, ఒరిస్సాలో జరుగుతోంది, 60% అబౌవ్ రిజర్వేషన్స్ జరుగుతోంది అన్నారు. అంటే దానికి ఏమైనా వాళ్ళు స్పెషల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారా? అంటే ఏమైనా చట్ట సవరణ ఏమైనా తీసుకొచ్చారా? అదే అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలి. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వము సో చట్ట సవరణ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఇచ్చుకునేది కాబట్టి ఇచ్చుకోవచ్చు. అది ప్రభుత్వాలు మాత్రమే మాట్లాడాలి, అవి ప్రతిపక్షాలు కాదు. ప్రభుత్వాలు మాత్రమే మాట్లాడి ప్రభుత్వాలు చేసిండ్రు. అది చేసింది కేరళ, తమిళనాడు, ఒరిస్సా, సో హర్యానాలో కూడా జరిగింది. ఇవి జరిగిన దానికి నేపథ్యాన్ని మనం ఆలోచిద్దాం, ఎందుకు ఎట్లా జరిగింది అనే దానికి. అక్కడ వాళ్ళు దానిపైన ద్రావిడ అంశం మీద తీసుకొచ్చేసి ద్రావిడియన్స్ గా ఒక తాటిపైన ఉండాలి, ఇదంతా మనం డిఫరెంట్ గా చేయాలనేది తమిళనాడు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నది, దాన్ని చేసింది. కానీ ఇప్పుడు కవిత దీంతో మాట్లాడుతుందంటే వెరీ బిగ్ జోక్ లాగా అనిపిస్తుంది అది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంటింటి సర్వే చేసి ఆ ఇంటింటి సర్వే రిపోర్టుని ఇప్పటి వరకు కూడా ఏ కులంలో ఎంత ఉందో ఎవరికి తెలిసినా తెలియకుండా కేసీఆర్ గారికి చాలా క్లియర్ గా తెలుసు. ఇప్పటికైనా ఆ రిపోర్టు బయట పెట్టేసి ఇగో మేము చేపించిన రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్టు ప్రకారం ఇది ఇంత వస్తుంది చెయ్యండి అని అడుగుతలేరు. వాళ్ళు నామమాత్రానికి కవిత రీఎంట్రీ కోసం కావాలి, కవిత రీఎంట్రీ కోసము ఏం కావాలి, ఒక అంశం కావాలి కాబట్టి బీసీ అంశాన్ని నెత్తిన పెట్టుకొని తను మోస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. కాకపోతే జనాలు ఎవరు నమ్మట్లేదు కదా. ఇప్పుడు మేము నమ్మాలి, ఒక బీసీ క్యాండిడేట్ గా నేను నమ్మాలి, ఒక బీసీ క్యాండిడేట్ గా ఇంకోరు నమ్మాలి, ఓ బీసీ క్యాండిడేట్ గా ఇంకోరు నమ్మాలి, ఓ ఎస్సీ క్యాండిడేట్ నమ్మాలి, ఓ ఎస్టీ క్యాండిడేట్ నమ్మాలి. ఇక్కడ ఆ కేటగిరీలో ఉండే వ్యక్తులు నమ్మడానికి సిద్ధంగా ఉండాలి. కానీ మీరు మోస్తున్నానంటే మీరు ఇంతమందికి చేసినది ఏదన్నా మీరు ప్రజల దృష్టికి తీసుకొచ్చారా, ఉన్నాయా, ఉన్న దానిపైన మీ దగ్గర సైంటిఫిక్ అనాలిసిస్ ఏముందని దాన్ని ఇప్పటివరకు కూడా బయట పెట్టట్లేదు. అంటే ఇది ఏంటంటే మేము కొట్లాడుతున్నాము అనే దానికి వీళ్ళు కొట్లాట ప్రజల ముందు తీసుకెళ్లేసి దాని క్రెడిబిలిటీని సంపాదించాలనుకుంటుంది కవిత. ఓకే, కవితకు తనకు రాజకీయ ఉద్దేశం ఉంది, రాజకీయంగా తనకు కావాలనుకుంటుంది, కొట్లాడుకుంటుంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ బీసీ లోపల మళ్ళీ సర్వే అంటూ వదిలిపెట్టేసి మళ్ళీ అదే సకల జన సర్వేనా ఇంకొక రూపంలో ఇంకొక పేరుతో తను మొదలు పెట్టేసుకున్నాడు. సో ఇక్కడ దీని కూడా కాంగ్రెస్ లో ఉండే అంశం ఏంది, వీళ్ళకి కావాల్సింది ఏంది, రాజకీయ ఎజెండాను ప్రజలకు తీసుకెళ్లాలి. ఇది రాజకీయ ఎజెండాను ప్రజలకు తీసుకెళ్లేస్తే ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ డైరెక్ట్ గా ఒకవేళ కనుక సకల జనుల సమ్మె విషయానికి వచ్చినప్పుడు, సకల జనుల సర్వే విషయానికి వచ్చినప్పుడు ఇంత ముందున్న జరిగిన దాని విషయం లోపల వీళ్ళ స్టాండ్ ఏమున్నది,
కేసీఆర్ ఏ స్టాండ్ చెప్పలేకపోతున్నాడు, కేసీఆర్ ఎందుకు దాచిపెట్టాడు ఆ రిపోర్టుని, మీరు ఏం చేస్తారు, మీరు మాత్రం చేసి ఏం చేస్తారు అనే దాన్ని ప్రశ్నించడానికి వాళ్ళని ఎవరున్నారు? అది ప్రశ్నిస్తలేదు ఇక్కడ ప్రతిపక్షం చేయాల్సింది ఏంటంటే మా దగ్గర ఉన్నది మీరు ఇప్పుడు చేసిన దాని మీద ఉంది, దీనిపైన ఒక కామెంట్ చేయమని చెప్పాలి, ఒక డిస్కషన్ డిబేట్ క్రియేట్ చేయాలి. అది చేయటం లేదు. అంటే ఇక్కడ ప్రతిపక్షము రాజకీయంగా వాళ్లకు ఎన్ని బేరోజు వేసుకొని ఇక్కడ ప్రజల ముందు విప్లవాన్ని సృష్టిస్తున్నట్టుగా పెద్ద డ్రామా చేస్తున్నారు. అంటే వీరిద్దరు చేసింది ఏంటంటే మేం చేసే డ్రామా ఎట్టుంది, మీరు చేసే డ్రామా ఎట్టుంది, మనం చేసే డ్రామా ఎట్టుంది, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాంలే అన్నట్టుంది. అంతే తప్ప ఇది ప్రజలకు తెలియంది కాదు, ప్రజలకు తెలియని విషయాలు ఏం లేదు. ఇక్కడ నేను స్ట్రైట్ గా ప్రతిపక్షాన్ని పాలక పక్షానికి ఒక సూచన చేసేది ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఏ విధంగా చేస్తారు, దీన్ని ప్రొఫార్మా ఫార్ములా మీ దగ్గర ఏమన్నా ఉన్నదా, ఆ ఫార్ములా ఉంటే పలానా ఫార్ములాని మేరకు మేము చేస్తాము అని దాన్ని మీరు చెప్పగలుగుతారా? లేదు. ఇంతకు ముందు మీరు ఏమైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? లేవు. ఇంతకు ముందు దీనిపైన మీరు ఏదైనా సైంటిఫిక్ సర్వే కానీ చేసిన విషయాలు జనాల ముందు పెట్టారా? పెట్టలేదు. మరి ఎందుకు డ్రామా ఇదంతా? అంటే ఇప్పుడు జయరాం గారు తెలంగాణ జాగృతి తరపున అంటే ఎన్ని కులాలు ఉన్నాయి ఏంటి అనేది సమగ్ర నివేదిక డెడికేషన్ కమిటీకి ఇప్పుడు సమర్పించాము అంటూ ఉన్నారు. అంటే ఓకే, ఇప్పుడు సమర్పించారు అంటే గతంలో వీళ్ళు చేసిన సకల జనుల సర్వే ఏమైంది, మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేపడుతున్న ఇప్పుడు కులగణన అంటే అసలు మీకేమైనా ఐడియా ఉందా జయరాం గారు? అంటే కులగణన మూలంగా నిజంగా ఎవరికైనా లబ్ధి చేకూరుతుందా? అంటే కులగణన ఎందుకు అన్నది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కావట్లేదండి. ఇది ఒకటి శ్రవంతి, మనం చూడాల్సిందంటే కులగణన నిజంగా చేయాలనుకుంటే 1 day వర్క్. ఇది 1 day వర్క్. దీనికోసం 15 days 1 month చేయాల్సిన పని లేదు, ఓన్లీ 1 day వర్క్. ఇది ప్రజల నుంచి వీళ్ళు ఏం సేకరించాలనుకుంటున్నారు, అంటే ఆ కులంలో ఉన్న జనాభా. అంటే జయరాం గారు నాకు చిన్న సమస్య, సారీ అండి. అయితే ఇప్పుడు కులగణన సర్వే చేపడుతున్నారు, సరే ఓకే. ఈ కులగణన మూలంగా ఇప్పుడు ఒక బీసీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు. అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకుండానే వేరే ఎక్కడైనా మనం ఏవైనా రాయితీలు కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కొన్ని లబ్ధి పొందాల్సిన పథకాలు కానీ పొందే అవకాశం ఏమైనా ఉందా అండి? అంటే మన కులం సర్టిఫికేట్ పెట్టుకోకుండా ఇది ఎలాంటి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చాలా. ఇది మీరు చెప్పేది ఏంటంటే రాయితీలు కులానికి వచ్చేది అంతా వట్టి బుల్షిట్ స్టోరీ. అంటే ఈ సర్వే మూలంగా ఏంటి లాభం అన్నది అర్థం కావట్లేదండి. శ్రవంతి నాకు కొంచెం 5 నిమిషాలు టైం ఇస్తానని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏం చెప్పాలా, మీకు నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ తీసుకోండి, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ తీసుకోండి. ఇక్కడ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ విషయం లోపల నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఓసీలు అనే ఓసీ పిల్లలు ఏమనుకుంటారంటే ఈ రిజర్వేషన్లు మొత్తము రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న